రకాలోకంకి స్వాగతం. భారతదేశము ఒక అద్భుతమైనటువంటి దౌత్య విజయాన్ని సాధించింది. ఖతర్లో మరణశిక్ష అమలును ఎదుర్కొంటున్నటువంటి 8 మంది మాజీ నౌకాదళాధినాయకులు, మాజీ నౌకాదళ అధికారులు మొత్తానికి ఎటువంటి ప్రమాదము లేకుండా జైలు నుంచి విడుదల కావడమే కాకుండా వాళ్ళు భారతదేశానికి తిరిగి వచ్చారు. 8 మందిలో 7 ఇప్పటికే భారతదేశపు నేలను స్పృశించారు. ఫిబ్రవరి 12వ తారీఖు ఉదయం నాటికి వాళ్ళు ఇండియాకి వచ్చేశారు. ఇంకో ఒకరు కొన్ని ప్రొసీజర్ల నిమిత్తం అక్కడ ఉన్నారు. వారు కూడా కొన్ని పత్రాల మీద సంతకాలు అవి చేసిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చేస్తారు. ఏ రకంగా చూసినా మృత్యుముఖంలో ఉండి ఉరిశిక్ష దాదాపు తప్పనిసరి అని భావించి ఖతర్లో అప్పీలుకు అవకాశం లేనటువంటి నేరంలో ఉన్నారని భావించినటువంటి 8 మందిని విడుదల చేయించి సురక్షితంగా భారతదేశానికి తీసుకుని రావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మన విదేశాంగ శాఖ చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించి అక్కడి అధికారులతో సమన్వయం చేయటము, అక్కడి పాలకులతో మాట్లాడడము, సామదామ భేదాది అన్ని ఉపాయాలను ఉపయోగించటము, ఖతర్ను ఒకానొక సందర్భంలో కొద్దిగా బెదిరించటం కూడాను. అంటే ఖతర్లో పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్లో 80% మంది భారతీయులు వాళ్ళను ఉపసంహరించుకుంటామన్నటువంటి బెదిరింపు, వాళ్ళని ఇజ్రాయెల్కి పంపిస్తాము, వేరే దేశాలకు పంపిస్తామని చెప్పడం, ఇటువంటివన్నీ చేసి మరొక వైపు నచ్చజెప్పి అర్థం చేయించే ప్రయత్నం చేసి మొత్తం మీద 8 మందిలో 8 మందిని తిరిగి తీసుకుని రావడం జరిగింది. ఏ రకంగా చూసినా ఇదొక ఘనమైనటువంటి విజయం. నిజానికి ఏప్రిల్ 22లో పాకిస్తాన్ ఒక కుట్ర చేసింది. ఆ కుట్ర ఏంటంటే, గతంలో ఏ రకంగానైతే ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్లో ఉద్యోగం చేస్తున్నటువంటి నౌకాదళాధికారి కుల్భూషణ్ జాధవ్ ఆయనను అపహరించి బలూచిస్తాన్కి తీసుకువెళ్ళి ఆయన్ని ఐఎస్ఐ ఏజెంట్గా భారతదేశపు గూఢచారి సంస్థ రా ఏజెంట్గా చూపించి అరెస్ట్ చేయించి జైల్లో ఉంచారో, సరిగ్గా అదే రకంగా మన నేవీలో పనిచేసి రిటైర్ అయినటువంటి 9 మంది అధికారులను దహ్రా గ్లోబల్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ 9 మంది ఆఫీసర్లను ఐఎస్ఐ కుట్రపూరితంగా ఇరికించి వీళ్ళు దహ్రా గ్లోబల్ అనే కంపెనీకి నౌకలు, స్టీమర్లు, కొన్ని నౌకాదళానికి సంబంధించినటువంటి పరికరాల కొనుగోలు కోసం ఉద్యోగం చేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ తరఫున స్పైయింగ్ చేశారని ఏప్రిల్ 2022లో ప్రచారం చేసింది. ఒక వల పన్నింది, ఒక పథకం రచించింది. ఆ పథకానికి ఆగస్టు నెలలో ఖతర్ ప్రభుత్వము దానిని నమ్మేసి వీళ్లను అరెస్ట్ చేసింది. 9 మందిని జైల్లో పెట్టడం జరిగింది. అసలు వీళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళారు, జైల్లో ఏం చేస్తున్నారు, ఏ కారణాల మీద అరెస్ట్ చేశారు, ఏవి బయటపడలేదు. వాళ్ళని లోపల ఉంచేశారు. ఆ దహ్రా గ్లోబల్ కంపెనీ యజమాని ఖతర్కి చెందిన పౌరుడు, అతన్ని క్షమాభిక్ష పెట్టి వదిలారు. కానీ 8 మందికి చివరికి అక్టోబర్ 2022లో స్పైయింగ్ ఛార్జెస్ మీద అరెస్ట్ అయినట్టు తెలిసింది. అంటే అరెస్ట్ అయినది ఆగస్టులో, అక్టోబర్ వరకు తమ నేరం ఏమిటో కూడా వాళ్ళకి తెలియలేదు. ఆ తరువాత జైల్లో ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 26 అక్టోబర్ 2023 అంటే సరిగ్గా ఏడాది తరువాత వాళ్లకు మరణశిక్ష విధించారు. మరణశిక్షను అమలు చేయాలి. మరణశిక్ష మీద వీళ్ళకు అప్పీల్ చేసుకునేందుకు వేరే కోర్టుకు వెళ్ళేటటువంటి వీలు కూడా లేదు అని చెప్పారు. అప్పుడు మొత్తం మీద ఇదంతా కూడాను తెర మీదకు వచ్చింది. భారత ప్రభుత్వం అప్పటికే వీళ్ళతో మాట్లాడటము, జైల్లో ఉన్న వాళ్ళ కాన్సులర్ యాక్సెస్ కోరడము, వాళ్ళతో చర్చలు జరపడము, విషయం తెలుసుకునేందుకు ఖతర్తో మాట్లాడే ప్రయత్నం చేయటము, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చింది. ఈ మొత్తము ప్రయత్నాల్లో మన విదేశ వ్యవహారాల మంత్రి కానీ, మన రాయబారులు కానీ చాలా కీలక పాత్ర వహించారు. చివరికి ఒక దశలో ఖతర్ని బెదిరించవలసి కూడా వచ్చింది. మీ దేశంతో ఉన్నటువంటి మీ ఆయిల్ ఏదైతే మేము న్యాచురల్ గ్యాస్ ఏదైతే మేము దిగుమతి చేసుకుంటున్నామో దానిని మేము పునఃసమీక్షించుకుంటాము, మేము వెనిజువెలా కావచ్చును, లేకపోతే మొజాంబిక్ కావచ్చును, ఈ రకంగా వేరే దేశాల నుంచి తీసుకుంటామని చెప్పవలసి వచ్చింది. దానితో ఖతర్ అసలు పునరాలోచనలో పడింది. ఎందుకంటే ఖతర్ యొక్క బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఖతర్స్ న్యాచురల్ గ్యాస్ ఇండియా.
ఇండియాతో ఇదైతే వాళ్ళకి వేరే కస్టమర్ దొరుకుతారు, కానీ అంత మటుకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకొలుతుంది. ఇండియన్ లేబర్ వచ్చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. దాంతో మొత్తానికి వాళ్ళు చర్చలకు వచ్చారు, సంప్రదింపులకు వచ్చారు. ఈ అరెస్ట్ అయిన అధికారులను కలిసేందుకు అవకాశాన్ని కల్పించారు. చివరికి COP28 సదస్సు జరిగినప్పుడు నవంబర్ 2023లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్ సదస్సులో, ఖతర్లో జరుగుతున్నటువంటి కాప్ సదస్సు, క్షమించాలి, ఇది గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి కాప్ సదస్సు, పర్యావరణం మీద జరిగే సదస్సులో ఖతర్ యొక్క అధినాయకుడైనటువంటి అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో నేరుగా చర్చలు జరిపారు. ప్రధానమంత్రితో మాట్లాడిన తరువాత దేశాధినేత వీళ్లకు క్షమాభిక్షను ప్రకటించారు. ఆయన సంవత్సరంలో 2 సార్లు క్షమాభిక్ష ప్రకటిస్తారు. ఒకటి రంజాన్ నెలలో చేస్తారు, ఆ తర్వాత మరొక 6 నెలల తర్వాత రెండవసారి క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఆ క్షమాభిక్ష ప్రసాదించిన కారణంగా మన నౌకాదళపు మాజీ అధికారులందరూ కూడాను సురక్షితంగా బయటకు రావడం జరిగింది. మొత్తం మీద నవంబర్ 2023లో ఖతర్ కోర్టు భారతదేశపు అప్పీల్ని స్వీకరించింది. ఆ తర్వాత ఈ డెత్ పెనాల్టీకి, అంటే మరణశిక్షకు వ్యతిరేకంగా మనము పోరాటం జరిగింది. ఖతర్ పాలకులు కూడా దీనికి అంగీకరించారు. చివరికి మన 8 మంది నావికులు సురక్షితంగా తిరిగి రాగలిగారు. మోదీ ప్రభుత్వంలో విదేశాలలో చిక్కుబడిపోయిన, ఇబ్బందుల్లో ఉన్నటువంటి, యుద్ధాలలో ఇరుక్కుపోయినటువంటి, అంతర్యుద్ధాల్లో ఇరుక్కుపోయినటువంటి, అది యుక్రెయిన్ కావచ్చును, లిబియా కావచ్చును, లేకపోతే గల్ఫ్ దేశాలు కావచ్చును, ఎక్కడైనా భారతీయులకు ఇబ్బంది కలిగితే వాళ్ళ రక్షణ కోసము మన దేశము, మన ప్రభుత్వము ముందుంటుందన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మరొక్కసారి దృఢంగా, బలంగా మోదీ ప్రభుత్వం చూపించింది. మోదీ సఫల దౌత్య నీతి కారణంగా ఈ నాయకులందరూ కూడా రావడం జరిగింది. కుల్భూషణ్ జాదవ్ విషయంలో కూడాను అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళడం జరిగింది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్తో మనకున్నటువంటి సంబంధాల కారణంగా ఎటువంటి నేరం చేయకపోయినప్పటికీ నౌకాదళానికి చెందినటువంటి ఆ అధికారి ఇరాన్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి రా ఏజెంట్గా చూపించి అరెస్ట్ చేశారు. ఆయనను విడుదల చేయడానికి ఇంకా పెద్ద బ్రహ్మ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కానీ మొత్తానికి ఖతర్లో ఇరుక్కున్నటువంటి వీళ్లను తీసుకుని రావడంలో మోదీ ప్రభుత్వము విజయం సాధించింది. నిజానికి ఈ 8 మంది తిరిగి రావడం అనేది చాలా ఆనందకరమైనటువంటి వార్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.